ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి సన్నిధి శ్రావణ శోభతో కలకలలాడింది. శ్రావణ మాసంలో అత్యంత విశిష్టమైన రెండవ శుక్రవారం కావడంతో అమ్మవారు వరాలను కురిపించే చల్లని తల్లి శ్రీ వరలక్ష్మీదేవిగా భక్తులను అనుగ్రహించారు. వరదాయిని వరలక్ష్మీదేవి దర్శనం కోసం వేకోజాము నుంచే భక్తులు దర్శించుకున్నారు. జగన్మాత దుర్గమ్మ కొలువు తీరిన ఇంద్రకీలాద్రి శ్రావణ శోభతో అలరారుతోంది. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే రెండో శుక్రవారం నాడు మహిళలు వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఆచరిస్తుంటారు. బెజవాడ దుర్గమ్మను వరలక్ష్మి వ్రతం నాడు సిరులు కురిపించే చల్లని తల్లి శ్రీ వరలక్ష్మీదేవిగా అలంకరించారు. కమలాలను చేత ధరించి స్వర్ణ కమలంపై ఆసీనురాలైన దుర్గమ్మ గజరాజులు సేవిస్తుండగా మందస్మిత వదనంతో భక్తులను అనుగ్రహిస్తున్నారు. అమ్మవారి ఆలయ ప్రాంగణాన్ని విభిన్న రకాల పుష్పాలతో శోభయమానంగా అలంకరించారు. నయన మనోహరంగా వెలుగొందుతున్న దుర్గమ్మ సన్నిధికి తరలి వస్తున్న భక్తులు వరలక్ష్మి రూపంలో సమ్మోహన పరుస్తున్న దుర్గమ్మ దివ్య మంగళ స్వరూపాన్ని కనులారా దర్శించుకొని పరవశిస్తున్నారు. వరలక్ష్మీదేవి కటాక్షం కోరుతూ వేకోజాము నుంచి భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. క్యూ లైన్ల ద్వారా తరలివచ్చి అమ్మవారిని నేత్రపర్వంగా దర్శించుకొని సంతృప్తితో వెనుతిరుగుతున్నారు. విశేష సంఖ్యలో తరలివచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థాన అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. దేవస్థానం ఈవో సీనా నాయక్, చైర్మన్ బుర్రా రాధాకృష్ణ నేతృత్వంలో అధికారులు, పాలక మండలి ప్రతినిధులు భక్తులకు త్వరితగతిన దర్శనమయ్యేలా చర్యలు తీసుకున్నారు. ఇంద్రకీలాద్రిపై ట్రాఫిక్ సమస్యలను శాశ్వతంగా నివారించేందుకు అత్యవసర సమయాల్లో రాకపోకలు సజావుగా సాగేలా రెండవ ఘాట్ నిర్మాణానికి అవసరమైన సాధ్యాలను పరిశీలించి త్వరితగతిన నివేదికలను సిద్ధం చేయాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. కుమ్మరిపాలెంలో ఉన్న 3 ఎకరాల టీటీడీ స్థలాన్ని తీసుకుని 7 అంతస్తుల బిల్డింగ్ నిర్మించి అక్కడ మల్టీలెవెల్ పార్కింగ్, భక్తుల కోసం గదులను నిర్మించి సుమారు 15,000 మందికి ఉపయోగపడేలా బిల్డింగ్ త్వరలో నిర్మిస్తామన్నారు. త్వరలో రానున్న ప్రతిష్టాత్మక దేవి శరన్నవరాత్రి దసరా మహోత్సవాలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం, పోలీస్, మున్సిపల్ మరియు రెవెన్యూ విభాగాల సమన్వయంతో పకడ్బందీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం 52.50 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన శ్రీ కనకదుర్గ అన్నప్రసాద సదనం, శ్రీ దుర్గా భవానీ మహాప్రసాద భవనాలను రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శాస్త్రోక్తంగా ప్రారంభించారు. నూతన శ్రీ కనకదుర్గ అన్నప్రసాద సదనంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ కేసీఆర్ శివనాథ్ తదితరులు భక్తులకు స్వయంగా అన్నప్రసాదాన్ని వడ్డించారు. అనంతరం ప్రసాద భవనంలో పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొని వేద పండితుల ఆశీస్సులు పొందారు. ప్రసాద భవనంలో ఏర్పాటు చేసిన ప్రసాదం విక్రయ కౌంటర్ వద్ద నగదు చెల్లించి శ్రీ అమ్మవారి లడ్డూ ప్రసాదాలను మంత్రి ఆనం కొనుగోలు చేశారు. ప్రభుత్వ విప్ ఎర్లగడ్డ వెంకట్రావు, స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్, 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చిరామ్ ప్రసాద్, రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్రమోహన్, దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్ బుర్రా రాధాకృష్ణ, ఆలయ కార్యనిర్వహణాధికారి వికే సీనా నాయక్, ట్రస్ట్ బోర్డు సభ్యులు పాల్గొన్నారు. అంతకుముందు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి అనంతరం ప్రజాప్రతినిధులు మరియు ఉన్నతాధికారులతో కలిసి నూతన భవనాలను భక్తులకు అంకితం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ కుమ్మరిపాలెం నుంచి 700 మీటర్ల మేర రెండో ఘాట్ రోడ్ నిర్మించేందుకు సాధ్యాలను పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. కుమ్మరిపాలెంలో ఉన్న 3 ఎకరాల టీటీడీ స్థలాన్ని తీసుకుని దుర్గమ్మ భక్తుల కోసం వినియోగిస్తామని మంత్రి పేర్కొన్నారు. దుర్గా ఘాట్ దగ్గర నూతన కేసు ఖండనశాల నిర్మించేందుకు ప్రతిపాదనలు ఉన్నాయని, ఇప్పటికే సమీపంలో ఉన్న కార్పొరేషన్ స్థలాన్ని కూడా తీసుకుని భారీ కేసు ఖండనశాల నిర్మిస్తామన్నారు. ఇక ప్రస్తుతం ఉన్న ఘాట్ రోడ్ మొదటి మలుపులో 25 అడుగుల ఆది శంకరాచార్యుల విగ్రహం నిర్మించేందుకు ప్రణాళికలు ఉన్నాయన్నారు. భవిష్యత్ రద్దీని దృష్టిలో ఉంచుకొని అత్యున్నత పరిశుభ్రత ప్రమాణాలతో వేగంగా వంటలు తయారు చేసేందుకు ఈ 2 భవనాల్లో త్వరలోనే యాంత్రీకృత వంటశాలలను ప్రవేశపెడతామని మంత్రి తెలిపారు. అన్నదాన భవనం, అలాగే అవసరమైనటువంటి పోటు భవనాలని నూతనంగా నిర్మాణం చేసి ఈనాడు ఈ భవనాలను నిర్మాణం చేయడం జరిగింది. ఈ భవనాల నిర్మాణానికి కనకదుర్గ అన్నప్రసాద సదనం, శ్రీ దుర్గా భవానీ మహాప్రసాద భవన కార్యక్రమాలని ఇవాళ 2 భవనాలని నిర్మాణం చేశాం. కనకదుర్గ అన్నప్రసాద సదనం 26 కోట్ల రూపాయలతో 55,400 చదరపు మీటర్ల విస్తీర్ణంతో ఈ భవనాన్ని నిర్మించడం జరిగింది. అలాగే దుర్గా భవానీ మహాప్రసాద భవనం 26.5 కోట్ల రూపాయలతో 3,600 చదరపు మీటర్ల విస్తీర్ణంతో ఈ భవనం ఏర్పాటు చేయడం జరిగింది.
మొత్తం మీద ఆలయానికి వచ్చేటువంటి భక్తులు ఒక్క దఫా 800 మంది ఒకేసారి భోజనం చేయడానికి అవకాశం ఉన్నటువంటి భవనాలు ఇవాళ రూపకల్పన చేశామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క భవనంలో మొదటి అంతస్తులో ప్రసాదం కౌంటర్లతోటి క్యూ లైన్ సౌకర్యం, 2, 3 అంతస్తుల్లో దాదాపుగా పులిహోర, చక్కెర పొంగలి వంటి మహాప్రసాదాల తయారీ, ప్యాకింగ్ ఇవన్నీ చేసి 52,50,00,000 రూపాయలతో దీన్ని పూర్తి చేసి ఇవాళ రాబోయే నవరాత్రి ఉత్సవాలకంటూ దీన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఇంకా యాంత్రీకరణతో ఈ యొక్క సామర్థ్యం, ఓటు సామర్థ్యాన్ని పెంచాలి. మెకనైజ్డ్ కిచెన్స్ కావాలి అని చెప్పి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాం. దీనికి కావాల్సినటువంటి కంపెనీలకు ఆర్డర్ ప్లేస్ చేశాం. వాళ్ళు వచ్చి అన్నీ కూడా కొలతలు తీసుకువెళ్ళడం జరిగింది. ఈ భవనాలన్నింటినీ పూర్తి చేసి త్వరితగతిన రేపు జరగబోయే నవరాత్రి ఉత్సవాలకి తీసుకురావాలని చేసిన ఒక ప్రయత్నంలో కనకపు దుర్గమ్మ వారి సన్నిధికి వచ్చే లక్షలాది మంది భక్తులకు మెరుగైన సేవలు అందించడానికి ఈ భవనాలని ఇవాళ భక్తి కేంద్రాలుగా పిలవడానికి ఇవాళ మేము అన్ని విధాలా చర్యలు తీసుకోవడం జరిగింది. ఈరోజు మరికొన్ని కార్యక్రమాలు ఆలయానికి సంబంధించి మొదటి నుంచి ముఖ్యమంత్రి గారు ఇప్పటికే అనేక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. 2వ ఘాట్ రోడ్ నిర్మాణం చేయాలని మాస్టర్ ప్లాన్లో దీన్ని తీసుకురమ్మని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారు ఆదేశాలు ఇచ్చారు. ఇప్పుడు కుమ్మరిపాళెం దగ్గర నుంచి ఎక్కడైతే టీటీడీ స్థలం ఉందో ఆ స్థలం దగ్గర నుంచి దాదాపు 700 మీటర్లు సరిపడేటువంటి సెకండ్ ఘాట్ రోడ్డుని ఫస్ట్ ఎయిర్పోర్ట్ బెండ్ దగ్గర టర్నింగ్ దగ్గర దీన్ని తీసుకురావడాన్ని కలపడానికి ఇప్పటికే కన్సల్టెంట్స్కి R&B శాఖ వాళ్ళకి ఇచ్చాం. వాళ్ళు నివేదికలు రాగానే టెండర్లు పిలవడం కూడా జరుగుతుంది. దాదాపు 7 అంతస్తులు 8 అంతస్తుల భవన నిర్మాణం చేసి ఒకేసారి రోజు 50,000 మంది 60,000 మంది వచ్చిన వసతి సౌకర్యం ఉండే విధంగా ఏర్పాటు చేయడానికి అన్ని ప్రణాళికలు తయారు చేశాం. అమ్మవారి ఆశీస్సులతో మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో అన్న ప్రసాద భవనం మరియు లడ్డూ బోర్డు ఇవాళ శంకుస్థాపన కాదు, ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఈ ప్రారంభోత్సవానికి సుమారు 55 కోట్ల నిధులతో ఇవాళ దేవాదాయ శాఖ వారు అమ్మవారికి ఈ 2 కూడా రేపు రాబోయే దుర్గా నవరాత్రుల రోజుకి ఒక కానుకగా ఈ 2 భవనాలని చేయటం జరిగింది. నిజంగా చూస్తే అమ్మవారి భక్తులు ప్రతిరోజు కూడా రోజు రోజుకి అత్యధిక శాతంలో వస్తున్నారు. ఆనం రామనారాయణ రెడ్డి గారు ఏ రోజైతే దేవాదాయ శాఖ తీసుకున్నారో ఆ రోజు నుంచి అన్ని దేవాలయాలతో పాటు అమ్మవారి దేవాలయానికి కూడా ప్రత్యేక దృష్టి పెట్టి ఇక్కడ ఈ 2 భవనాలని నిర్మించడమే కాకుండా రేపు రాబోయే పాత భవనంలో కూడా అమ్మవారి భక్తులు కూర్చునే విధంగా హాల్స్ కూడా ఏర్పాటు చేయడానికి కమిషనర్ గారు కానీ ఈవో గారు కానీ అందరూ కూడా మంత్రి గారి ఆధ్వర్యంలో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. తప్పకుండా గత 40-50 సంవత్సరాల అమ్మవారి భక్తులకి ఒక చక్కటి అవకాశం రాబోతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా గత 4 నెలల నుంచి కూడా కనకదుర్గ అమ్మవారి దేవస్థానం రాష్ట్రంలోనే ప్రప్రథమ సేవల్లో కానీ దేంట్లో నెంబర్ 1 ర్యాంకింగ్ దేవస్థానంగా నిలబడటానికి ఈ దేవస్థానం యొక్క కమిటీ చక్కగా వాళ్ళ వృత్తిలో వాళ్ళు పనులు నిర్వర్తించడమే కాకుండా దేవాదాయ శాఖ ఉద్యోగస్తులు కూడా అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయడం వల్ల ఇవాళ దేవస్థానం గత 4 నెలల నుంచి కూడా మొదటి ర్యాంకింగ్లో వచ్చింది. వైసీపీ ప్రభుత్వంలో దేవాదాయ శాఖ ఎలా పనిచేస్తుందో మీ అందరికీ తెలిసింది. పాపభీతి లేదు, దైవభక్తి లేదు, దేవాలయాల్లో అపచారాలు జరిగిన పరిస్థితి. ఎన్డీఏ కూడా ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దలు పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడే సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న, పాపభీతి దైవభక్తి మెండుగా ఉన్న మానవాళ్ళకి దేవాదాయ శాఖ కేటాయించిన తర్వాత గడిచిన 5 సంవత్సరాల్లో
దేవాలయాల అభివృద్ధి కన్నా ఈ 2 సంవత్సరాల్లో ఈయన ఎక్కువ చేశారంటూ ఏమాత్రం సందేహం లేదు. అలాగే మా గన్నవరం నియోజకవర్గంలో సీతారామస్వామి టెంపుల్కి 5.5 ఎకరాల పొలం ఉంటే ఆ పొలం ఎయిర్పోర్ట్కి ఇస్తే రాజధానిలో భూమి ఇవ్వాలిస్తే దాన్ని అన్యాక్రాంతం చేద్దామని చూసిన పరిస్థితి. ఎట్టకేలకు మంత్రి గారితో మాట్లాడిన తర్వాత ఆ దేవుడికి 7,000 గజాలు వెలగపూడిలో ఇచ్చినందుకు గౌరవ మంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. అలాగే మంత్రి గారు మా నియోజకవర్గంలో విజయవాడ రూరల్ మండలంలో పాతపాడు గ్రామంలో చెన్నకేశ్వర స్వామి టెంపుల్కి రోడ్ ఎక్స్టెన్షన్లో పోతే 35 లక్షలు కలెక్టర్ అకౌంట్ ల్యాండ్ అక్విజిషన్ అండ్ ప్రత్యేక అధికారులు లేకుండా డబ్బులు లేకుండా ఆ ఆలయాన్ని పునర్నిర్మించాలి సార్. మన విజయవాడ తల్లి దుర్గాదేవి ఆలయంలో మరి చాలా ఘనంగా సుమారుగా 55 కోట్ల రూపాయలతో మన 2 పెద్ద బిల్డింగ్లు మనకి అన్నదానం కోసం మరి మనం శ్రీ కనకదుర్గ అన్నప్రసాద సదనం అనే పేరుతో మనం ఒకేసారి 1000 మంది కూర్చుని భోజనం చేసే విధంగా మనం ఇవాళ ఏర్పాటు చేసుకున్నాం. మరి మా మంత్రివర్యులు ఆనం నారాయణ రెడ్డి గారికి, మరి అట్లాగే మా ఎంపీ, ఎమ్మెల్యేలు, మా కార్పొరేట్ చైర్మన్ అందరి సమక్షంలో ఇవాళ మా ట్రస్ట్ బోర్డు సిబ్బంది చాలా ఘనంగా ఎంతో ఆనందంగా ఉంది నాకు. మరి మా టైంలో, మా ట్రస్ట్ బోర్డు టైంలో ఇటువంటి 55 కోట్ల రూపాయలతో చాలా ఇంపార్టెంట్ అయిన 2 భవనాలు, మరి భక్తులు ఎక్కడి నుంచో వస్తారు, 1000 కిలోమీటర్ల నుంచి వస్తున్నారు, వారి అందరికి కూడా భోజనాలు చేస్తానికి మీరు చూశారు బిల్డింగు నెంబర్ 1గా. రేపు భోజనం కూడా అంతే నెంబర్ 1గా వాళ్ళకి టీడీ తరహాలో ఎక్విప్మెంట్ అన్నీ కూడా బిగించి నెంబర్ 1 క్వాలిటీగా వాళ్ళందరూ కూడా మేము ఈ ప్రసాదం భోజనం ఇవ్వబోతున్నాం. అలాగే ఈ భవనం లడ్డూపోటు, దీంట్లో మనం బజార్ అవతల తయారు చేసేవాళ్ళం 2 ప్లేసుల్లో ఇదివరకు. ఇప్పుడు మొత్తం కంప్లీట్గా దసరా కానీ, భవానీ మాల్ కానీ మనకు కొన్ని లక్షల లడ్డూలు కావాలి, అవన్నీ కూడా ఇక్కడే ఇదే భవనంలో నెంబర్ 1గా తయారు చేయబోతున్నాం. ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గ అమ్మవారిని రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి దర్శించుకున్నారు. ఆలయంలో నిర్వహించిన ఖడ్గమాల పూజలు ఆమె పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించిన పురంధేశ్వరి అనంతరం ఆలయ వేద పండితులు ఆశీస్సులు స్వీకరించారు. వేద పండితులు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు ఆమెకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం పురంధేశ్వరి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి ప్రసాదాలను స్వీకరించారు. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారిని రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి దర్శించుకున్నారు. ఆలయంలో నిర్వహించిన ఖండమాల పూజలో ఆమె పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించిన పురంధేశ్వరి అనంతరం ఆలయ వేద పండితుల ఆశీస్సులు స్వీకరించారు. వేద పండితులు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు ఆమెకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం పురంధేశ్వరి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి ప్రసాదాలను స్వీకరించారు. విజయవాడలో స్టైఫండ్ పెంపును డిమాండ్ చేస్తూ సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్లు ప్రభుత్వం కేవలం 3 నుండి 5% మాత్రమే వేతనాన్ని పెంచడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. తమ డిమాండ్ అయిన 15% పెంపుపై రాతపూర్వక హామీ ఇచ్చే వరకు అత్యవసర సేవలతో సహా అన్ని బహిష్కరించి ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఇప్పుడున్న జీవన ప్రమాణాలకు అనుగుణంగా 30% స్టైఫండ్ పెంచాల్సిందేనని వారు స్పష్టం చేశారు. లేని పక్షంలో సమ్మె కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు. డాక్టర్ ఈశ్వర్, ఉపాధ్యక్షుడు డాక్టర్ భార్గవ్, ఇంకా డాక్టర్ లక్ష్మీకాంత్, డాక్టర్ అలీ, అమీర్ విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం కేవలం నామమాత్రంగా 3% నుండి 5% పెంచేందుకే మొగ్గు చూపడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి సహా రాష్ట్ర వ్యాప్తంగా ఐసీయూ, క్యాజువాలిటీ, అత్యవసర సేవలను పూర్తిగా నిలిపివేసినట్లు వెల్లడించారు. తమ డిమాండ్లు ఒప్పుకున్నట్టు ఎక్కడా ప్రభుత్వం చెప్పలేదన్నారు. ప్రస్తుత జీవన ప్రమాణాలకు అనుగుణంగా 30% స్టైఫండ్ పెంచాల్సిందేనన్నారు. ఇంటెన్సివ్, పీజీ, సీనియర్ రెసిడెంట్స్ ను ప్రభుత్వ లెటర్లో పెట్టలేదని, యాంటీ గ్రాడ్యుయేట్లు తక్కువగా ఉండటం వల్ల ఎంఎస్సీ, పీహెచ్డీలను తీసుకున్నారన్నారు. ఇప్పుడు ఎండీలు ఎక్కువ మంది ఉన్నారని, అయినా ఎంఎస్సీ, పీహెచ్డీలను తీసుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. డిస్టెన్స్ లో పీహెచ్డీ చేసిన వారు అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా పనిచేస్తున్నారని, ఎంఎస్సీ, పీహెచ్డీలో నియామకాల్లో చాలా అవకతవకలు ఉన్నాయని ఆరోపించారు. ఈ అంశంపై కోర్టులో పిటిషన్ వేశామని స్పష్టం చేశారు. కొత్తగా వచ్చిన పీజీలకు జాబ్ రాకపోవడానికి పాత వాళ్లు వెళ్లకపోవడమే కారణమన్నారు. రిటైర్మెంట్ వయసు 65 సంవత్సరాలకు పెంచితే తమకు ఇబ్బందని, చదివినా ఉద్యోగం రాకుండా పోతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ప్రభుత్వం చేస్తామని చెప్పిందే తప్ప స్టైఫండ్ పెంచలేదని, తమిళనాడు ఆధారంగా తీసుకొని
3% రివిజన్ చేస్తామని చెబుతున్నారన్నారు. ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి లేదు అనటం సరైంది కాదన్నారు. తమను చర్చలకు పిలవకుండా ఏకపక్షంగా నిర్ణయాన్ని ప్రకటించారని, తమ సమ్మె కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు. ఈ 8 నెలల నుంచి కంటిన్యూస్గా మా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఎక్కడ కూడా గవర్నమెంట్ నుంచి మేము అనుకున్న రెస్పాన్స్ ఎక్కడ రాలేదు. ఏదైతే గత జూలై 21వ తారీఖు మా ముఖ్యమైన డిమాండ్స్ మళ్ళీ గవర్నమెంట్ ముందు పెట్టడం జరిగింది. ఈ ముఖ్యమైన డిమాండ్స్ కానీ నెరవేర్చకపోతే ఆగస్టు 4వ తారీఖు నుంచి స్ట్రైక్ చేస్తామో రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్పడం జరిగింది. అలాగే ఏదైతే గవర్నమెంట్ నుంచి కానీ హయ్యర్ అఫీషియల్స్ నుంచి కానీ మాకు కొంత సమయం కావాలని కోరారు. అదేవిధంగా వాళ్ళతో రెస్పెక్ట్తో ఒక వారం మా స్ట్రైక్ పోస్ట్పోన్ చేయడం జరిగింది. అయినా ఈ వారంలో కూడా ఎక్కడా కూడా మాతో గవర్నమెంట్ చర్చలకు కానీ నెగోషియేషన్స్ కానీ రాలేదండి. ఏదైతే ఆగస్టు 10వ తారీఖు మేము స్ట్రైక్ దశల వారీగా చేస్తామని గవర్నమెంట్ హెచ్చరించడం జరిగింది. అలాగే ఆగస్టు 10వ తారీఖు, ఆగస్టు 11వ తారీఖు 2 రోజులు గవర్నమెంట్ మనల్ని చర్చలకు పిలిచారు. ఎక్కడా కూడా మా డిమాండ్స్ ఒప్పుకున్నట్టు గవర్నమెంట్ ఎక్కడా మాకు చెప్పలేదు, నెగోషియేషన్స్కి రాలేదండి. ఏదైతే మా సమ్మె ఆగస్టు 10వ తారీఖు స్టార్ట్ అయింది, ఫేజ్ 0 ఏదైతే నల్ల బ్యాడ్జీలు ధరించి మేమందరం మా డ్యూటీలకు వెళ్ళాము. ఆగస్టు 11వ తారీఖు ఫేజ్ 1 9వ తారీఖు 9 నుంచి 1 వరకు ఓపీస్ మాత్రమే బాయ్కాట్ చేశాము. ఫేజ్ 2 బుధవారం అలాగే రిలే హంగర్ స్ట్రైక్ ప్రారంభించడం జరిగింది. 9 నుంచి 4 వరకు ఏదైతే మేము ఓపీ ఐపీస్ ఎలెక్టివ్స్ అన్నీ కూడా బాయ్కాట్ చేశాము. సీనియర్ రెసిడెంట్స్ ఆర్ పార్ట్ ఆఫ్ యాబ్జుడా అని చెప్పేసి డిసెంబర్ నుంచి కూడా మన యాబ్జుడా ప్రెసిడెంట్ వాళ్ళు రిప్రజెంట్ చేస్తూనే ఉన్నారండి. అండ్ 2022-2025 బ్యాచ్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ స్టేట్ బాండ్లో స్టార్టింగ్ గైడ్లైన్స్ చేసేటప్పుడు యాబ్జుడా ప్యానల్ మెంబర్సే డిఎంఈ సార్తో మాట్లాడడం జరిగిందండి. ఆ మాటల్లో భాగంగా ఇనిషియల్గా మాకు 3 నెలలు రూరల్ సర్వీస్ వేస్తామని చెప్పేసి 9 నెలలు గవర్నమెంట్ కాలేజ్ సైడ్ వేస్తామని చెప్పారండి. కానీ లాస్ట్ రెగ్యులేషన్స్ వేసేటప్పుడు మాత్రం 6 మంత్స్ మీరు రూరల్ సర్వీస్ చేయాలి అండ్ 6 మంత్స్ మెడికల్ కాలేజ్ చేయాలి అని గైడ్లైన్స్ ఇచ్చారండి. కానీ దానికి కూడా మేము ఒప్పుకుంటూ దానికి అనుకూలంగానే చేస్తున్నామండి. కానీ మొన్న రిలీజ్ చేసిన 19వ తారీఖున హెల్త్ సెక్రటరీ గారు ఏదైతే రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ అందులో ఎక్కడ సీనియర్ రెసిడెంట్స్ అనే ప్రస్తావన రాకపోవడం చాలా బాధాకరంగా ఉందండి. ఈ రిప్రజెంటేషన్ మేము ఏపీ జూడా అనేవాళ్ళం అనే పీపుల్కి ఎప్పుడు అగేన్స్ట్ కాదు. మేమంతా కూడా డాక్టర్స్, జూనియర్ డాక్టర్స్ ఎప్పుడు కూడా పబ్లిక్ సర్వీస్ కోసమే మా లైఫ్ని ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకుని వర్క్ చేస్తున్న వాళ్ళం. మాకేంటంటే జనవరి నుంచి ఈ స్టైఫండ్ హైక్ అనేది జరగాలి. జనవరి నుంచి 8 నెలల పాటు మేము రిప్రజెంటేషన్స్ మల్టిపుల్ టైమ్స్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ గారికి ఇవ్వడం జరిగింది. వాళ్ళు ప్రతిసారి కూడా గవర్నమెంట్ మాకు ఈ విషయంలో చేస్తాం అంటూనే వచ్చారు. ఇంకా ఈ సంవత్సరం ఏడాది అయిపోవస్తున్న సందర్భంలో సరే అయిపోతుంది ఏడాది, ఇప్పటికైనా మాకు పెంచండి ఎట్టి పరిస్థితుల్లో అని స్టైఫండ్ అడిగితే వాళ్ళు పెంచడానికి ముందుకు రాకపోగా 3% రివిజన్ చేస్తాం అని చెప్పడం జరిగింది. నగరాల సామాజిక వర్గానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. విజయవాడ ఎంపీ పశ్చిమ ఎమ్మెల్యే గెలుపు విషయంలో నగరాల సామాజిక వర్గం చేసిన కృషి మరువలేనిదని చెప్పారు. నగరాల అభివృద్ధికి కట్టుబడి ఉంటామని, నగరాల సామాజిక వర్గంలో ప్రముఖులు మరుపుల చిట్టి నూతన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. నగరాల సీతారామస్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవార్ల దేవస్థానం పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం చిట్టినగర్లోని నగరాల కళ్యాణ మండపంలో జరిగింది. పోటీకి అవకాశం లేకుండా నగర కులస్తులందరినీ సమన్వయపరిచి పాలక మండలిని ఏకగ్రీవం చేసేందుకు అవిరళ కృషి చేసిన ఏపీ నగరాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాయన బాబూజీ ఈ ఆలయాలకు వారి నుండి 18 లక్షల రూపాయల విరాళాలను సేకరించారు. సంఘ అధ్యక్షుడు బాబూజీ అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి, నూర్ భాషా కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా, పశ్చిమ టీడీపీ ఇన్ఛార్జ్ బుద్దా వెంకన్న, ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు సామ్నేని ఉదయబాను, బీజేపీ జిల్లా అధ్యక్షుడు అటూరి శ్రీరామ్, దేవస్థానం పాలక మండలి చైర్మన్, పాలక మండలి సభ్యులతో కలిసి ఎంపీ కేశినేని శివనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానన్నారు. శ్రావణ శుక్రవారం రోజున ప్రమాణ స్వీకారం చేయటం గొప్ప విషయమని, ఎంపీ ఎమ్మెల్యే గెలుపులో నగరాల పాత్ర మరువలేనిదన్నారు. పాలక మండలి పోటీ లేకుండా ఏకపక్షంగా గెలిచిందన్నారు. నగరాల్లో ఎందరో గొప్ప నాయకులు వచ్చారని, వారిలో ప్రముఖులు మరుపిల్ల చిట్టి అని ఆయన నూతన విగ్రహం ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇస్తున్న అన్ని అవకాశాలను స్థానిక ఎమ్మెల్యే కూడా యువత ఉపాధి కోసం అనేక కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పారు. నగరాల అభివృద్ధికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. పాలక మండలి చైర్మన్ పోతిన బేసుకంఠేశ్వరుడు, గౌరవ అధ్యక్షుడు ఆదిబాబు మాట్లాడుతూ తమను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని, నగరాలు 3 ఆలయాలను అభివృద్ధి పరుస్తారని స్పష్టం చేశారు. నగరాల సంఘం అధ్యక్షుడు బాయన బాబూజీ మాట్లాడుతూ తమ సంఘం ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నికైన నూతన పాలక మండలి ప్రతినిధులను సత్కరించుకోవటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఆలయాల అభివృద్ధికి ఎంతో సహకరించామని, భవిష్యత్తులో కూడా తమ సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. మంచి రోజు
కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేయడం, ఇప్పుడే అమ్మవారి గుడిలోకి వెళ్ళి అన్నప్రసాదాలు లడ్డూ కూడా ఓపెన్ చేస్తూ మీ దగ్గరికి రావడం చాలా ఆనందంగా ఉంది. నిజంగా తప్పకుండా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నగరాల పాత్ర, నగరాల యొక్క గురువులో ముందుండే సామాజిక వర్గం నగరాలని మనం ఏ రోజు కూడా మర్చిపోగలిగాం. ఒకటి గుర్తుంచుకోవాలి, నేను కానీ కృష్ణారావు గారు కానీ ఇంత బాధ్యత మెజారిటీ ఒక గెలిచాము అంటే అది మీ అందరి కృషి, మీ అందరి పరిశ్రమ. ఇలా ఈ నగరాల ద్వారా మనం అందరం కూడా ఒకటే కోరుకుంటున్నాం. నగరాల చరిత్రలో ఇవాళ మీరందరూ విధానంగా స్వీకరించారు అంటే అది గొప్పదనం. ఎందుకంటే ఎప్పుడు పోటీ లేదనుకుంటా, ఇవాళ పోటీ లేకుండా అందరూ కూడా కలిసికట్టుగా నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేశారు. కాబట్టి మీకు బాధ్యతలు చాలా పెరిగింది. ఎవరు మీరు పోటీ లేకుండా మీకు ఇచ్చారు అంటే తప్పకుండా మీకు బాధ్యతలు చాలా పెరిగింది. మీ బాధ్యతలో మేము ఒకటే చెప్తున్నాం, ఏ రోజైనా ఎమ్మెల్యే గారు కానీ నేను కానీ మనందరం వివిధ పార్టీలో ఉన్నా కూడా మీ అభ్యున్నతి మాత్రం మేమందరం తప్పకుండా కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. అన్నిటికంటే గొప్ప గుణం, గొప్ప మొదలు ఏంటంటే మానవత్వం. సో మానవత్వ దృక్పథంతో మనం సేవ చేయాలి. ఈ నగరాల సీతారామ స్వామి శ్రీమలక్ష్మి అమ్మవారి దేవస్థానానికి ద్వారా సేవ చేయడానికి మరియు నగరాల సామాజిక వర్గాన్ని ఇంకా పైకి తీసుకురావడానికి, ఎందుకంటే వాళ్ళ జీవన ప్రమాణాలు పెంపొందే విధంగా ప్రతి ఒక్కరు పనిచేయాలి. ఈ సామాజిక వర్గాల పరంగా ఇంకా మనం ఈ సమావేశాలు పెట్టుకోవడానికి ఉద్దేశం ఏంటంటే వేరే సామాజిక వర్గాలని మనం కేంద్రపరచాలనే ఉద్దేశం కాదు. ప్రతి ఒక్క సామాజిక వర్గంలోనూ వాళ్ళు కలిసి మెలిసి ఉండి 10 మందికి ఉపయోగపడేవాడు ఉండాలి. ఎందుకంటే ఎవరు కూడా భక్తు ఎవరెక్కడ పుట్టారంటే మన చేతిలో లేదు. మన పేరు కూడా మనం పెట్టుకోలేము. మీరు అక్కడ ఎందుకు పుట్టారు, నువ్వు ఎక్కడ ఎందుకు పుట్టారంటే తెలియదు. కాబట్టి భక్తులతో వచ్చింది కాబట్టి దాన్ని గౌరవించుకొని ప్రతి ఒక్క మానవుని కూడా మానవత్వ దృక్పథంతో ఎలా సహాయం చేయగలము అనే దాని మీద పనిచేయవలసిందిగా మరొకసారి ఈ పాలకవర్గాన్ని అందరినీ కూడా నేను కోరుకుంటూ ప్రజలందరికీ కూడా ఉపయోగపడి ప్రజల జీవన ప్రమాణాలు పెరగడానికి ఈ నియోజకవర్గంలో ఇక్కడ మౌలిక సదుపాయాలు కావాలంటే నా శాశక్తిగా ఎమ్మెల్యేగా మీరు అందరూ కలిసి గెలిపిస్తున్నారు. కాబట్టి అన్ని ఎన్నికలు కావాలంటే రాజకీయ పోరాటాలు చేద్దాం. అప్పటి వరకు మీకు అందరికీ నేను సేవకునే, మీకు అందరికీ కూడా నేను ఓట్లు ఏ పార్టీకి. శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజు ఈరోజు శ్రీ నగరాల సీతారామ స్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం ఏకగ్రీవంగా ఎన్నికైన నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమం ఈరోజు ఎంతో వైభవంగా మన కళ్యాణ మండపంలో జరిగింది. దీనికి పెద్దలు ముఖ్య అతిథులుగా విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గ శివనాగేశ్వర గారు, సభ్యులు, అలాగే చిన్ని గారు, తర్వాత విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే గారు ఎలమంచిలి సత్యనారాయణ సుజనా చౌదరి గారు, అలాగే సామినేని ఉదయ్ భాను గారు, ఇంకా పెద్దలు అనేక మంది పెద్దలు ఈ కార్యక్రమానికి విచ్చేసి మా అందరినీ ఆశీర్వదించి మాకు ముందుకు నడవడానికి మంచి అన్నీ కూడా సూచనలు చేశారు. వారందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మమ్మల్ని ఈరోజు ఏకగ్రీవం చేసిన శ్రీ నగరాల పెద్దలు కానీ అలాగే నగరాల సంఘం పెద్దలకి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎంతో కృషి చేసి ఈ ఎలక్షన్ సిస్టమ్ అన్నదాన్ని కూడా అందరిని ఆపి అందరిని సమన్వయం చేసి ఏకగ్రీవంగా మా 27 మంది మీద బాధ్యత పెట్టి మమ్మల్ని ఈ సేవకి పంపించడం జరిగింది. మరి వారి యొక్క నమ్మకాన్ని ముమ్ము చేయకుండా ఇంకా మా మీద ఎంతో బరువు బాధ్యతలు పెట్టారు. ఆ బాధ్యతలు మేము కంపల్సరీగా ఈ దేవస్థానం అభివృద్ధుల్లో సీతారామ స్వామి దేవాలయం, అలాగే మహాలక్ష్మి దేవాలయం, వెంకటేశ్వర స్వామి దేవాలయం, ఈ 3 దేవాలయాలు ఈ కళ్యాణ మండపాలు అన్నీ కూడా మాకు ఇచ్చిన ఈ పీరియడ్లో చాలా మంచి అభివృద్ధిలోకి తీసుకొస్తామని, ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళి మంచి భవిష్యత్తుని తరతరాలకు కూడా నిలబడేలాగా మా తరాలకు కూడా మెచ్చుకునేలాగా మంచి పరిపాలన అట్లా అందించి అలాగే మంచి సేవా కార్యక్రమాలు చేస్తామని మీ అందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ మా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. మా 27 మందిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు నగరాల కులస్తులకి అలాగే నగరాల కుల పెద్దలకి, ముఖ్యంగా మా 27 మందిని
సెలెక్ట్ చేసుకుని తన కమిటీలో తన ప్యానెల్లో మెంబర్షిప్ ఇచ్చినందుకు మా ప్రెసిడెంట్ బేస్ కంటేశ్వరుడు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. మేము ఇందాక ఇప్పుడు మా బేస్ కంటేశ్వరుడు చెప్పాడు, ఆయన ప్రెసిడెంట్ గారు చెప్పాడు, ఈ దేవాలయ అభివృద్ధికి శాయశక్తుల మా కృషి బాగా చేసి ఈ అభివృద్ధి తీసుకొస్తామని ఈ సందర్భంగా నగర ప్రజలందరికీ అలాగే మా కులస్తులందరికీ మీ ద్వారా తెలియపరచుకుంటున్నాను. మాకు అవకాశం ఇచ్చినందుకు ప్రజలందరికీ కులస్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కేంద్రంలో బీజేపీ ఎన్డీఏ పాలనలో ఎన్నికల సంఘం చేపట్టిన సర్ పేరుతో కోట్లాది మంది అర్హులైన ఓటర్ల ఓటు హక్కును తొలగించడం దుర్మార్గమని పలువురు వక్తలు విమర్శించారు. ఇప్పటికే 10 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో సర్ వలన కోట్లాది మంది తమ ఓటు హక్కును కోల్పోయారన్నారు. ఆంధ్రప్రదేశ్తో సహా మరికొన్ని రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ సాగుతుందని, దేశం మొత్తం సర్ ప్రక్రియ ద్వారా 16 కోట్ల మంది ఓట్లు గల్లంతయ్యే ప్రమాదం ఉందని వ్యాఖ్యానించారు. విజయవాడ బాలోత్సవ భవన్ లో సర్ పేరుతో ఓట్ల తొలగింపుపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలువురు రాజకీయ ప్రముఖులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొని మాట్లాడారు. ఎస్ఐఆర్ కార్యక్రమంలో మైనార్టీలు, బలహీన వర్గాలు, వలస కార్మికులు, పేదల ఓట్లు ఉద్దేశపూర్వకంగా తొలగించే కుట్ర ఇమిడి ఉందని స్పష్టంగా అర్థమవుతుందన్నారు. రాజ్యాంగంలోని 326 ఆర్టికల్ ప్రకారం 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రాజ్యాంగం ప్రజాస్వామ్య స్ఫూర్తికి మూలస్తంభమైన ఓటు హక్కును ధ్వంసం చేయడం మన దేశానికే ప్రమాదమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సంఘం చేపట్టిన ఈ ప్రక్రియ వలన తొలి దశలో 44.89 లక్షల మంది ఓట్లు ముసాయిదా జాబితాలో లేకుండా పోయాయన్నారు. రాష్ట్రంలో తెలుగును ప్రామాణికంగా తీసుకోవాల్సి ఉండగా దాన్ని పక్కన పెట్టి ఆంగ్లంలోని అక్షర దోషాలపై నోటీసులు ఇవ్వటం దుర్మార్గమే కాదు, రాజ్యాంగ ధిక్కరణ కూడా అని వ్యాఖ్యానిస్తూ సర్ ప్రక్రియను ఓటర్ ప్రయోజనాలకు అనుగుణంగా, రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా మార్చాలని సూచించారు. ఇది మొత్తం ప్రజాస్వామ్యంలో కీలకమైనటువంటి పాత్రధారి ఓటరు, కీలకమైనటువంటి సంస్థలు రాజకీయ పార్టీలు. రాజకీయ పార్టీలు లేకుండా, ఓటర్ లేకుండా ప్రజాస్వామ్యం మనుగడ, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మనుగడ లేదు. అందువల్ల ఎన్ని విభేదాలున్నా, రేపు ఎన్నికల్లో పోటాపోటీగా ఒకరొకరు ఎన్ని ఆరోపణలు, ప్రత్యారోపణలు, యుద్ధాలు చేసినా ఓటరు యొక్క హక్కుని పరిరక్షించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘం మీద ఉంది. దానికోసం పోరాడాల్సిన కర్తవ్యం మన రాజకీయ పార్టీలు అందరి మీద ఉన్నది. అందుకనే విభేదాలతో నిమిత్తం లేకుండా, ఎందుకంటే ఎన్నికల కమిషన్ చేపట్టిన ఈ ప్రక్రియలో ప్రధానమైనటువంటి భాగస్వామి, దాన్ని అనకుండా నడిపిస్తున్నటువంటి సారథి బీజేపీ. అందువల్ల వాళ్ళని మాత్రం మినహాయించాం. అన్ని పార్టీలు అంటే వాళ్ళని పిలవలేదు. మిగతా అందరినీ, ఆ కూటమిలో ఉన్న జనసేన, తెలుగుదేశంతో సహా అందరినీ కూడా ఆహ్వానించాము. మరి వాళ్ళు రాలేదు. వైసీపీ వారు వచ్చారు, కాంగ్రెస్ వారు వచ్చారు. కాంగ్రెస్ జాతీయ స్థాయిలో కూడా వామపక్షాలతో పాటు గట్టిగా దీని మీద ఫైట్ చేస్తుంది. కాబట్టి ఈ ఇతర వామపక్ష పార్టీలు అందరం ఇక్కడ ఉన్నాం, సంస్థలు ఉన్నాయి. ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, మొదటిది 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాల్సినటువంటి బాధ్యత ఎన్నికల సంఘానిది. ఇప్పుడు ఆ సూత్రం మారిపోయింది. ఓటు హక్కు తీసుకోవాల్సిన, ఓటర్గా నమోదు కావాల్సిన బాధ్యత మీదే. నమోదు చేయాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ది కాదు. నమోదు చేయించుకోవాల్సిన బాధ్యత ఓటర్ మీద పెట్టారు. అంటే మొత్తం బాధ్యతని రివర్స్లో ఓటర్ మీద పెట్టారు. ఇది మొదటి దీంట్లో ఇప్పుడు కనిపిస్తున్నది. 2000 సంవత్సరంలో 2002లో కూడా జరిగింది ఇంటెన్సివ్ రివిజన్. అప్పుడు అధికారులే విఎల్ఓలు ఇళ్లకొచ్చి వాళ్ళే కూర్చొని అన్నీ రాసుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు మనకు ఫారాలు ఇచ్చి మనల్ని చేర్చుకోమంటున్నారు. ఇంటికి వచ్చి ఫారాలు ఇచ్చి మీరే చేర్చుకోవాలంటున్నారు. వ్యవస్థీకృతంగా దేశవ్యాప్తంగానే ఉన్న చట్టాలు, నిబంధనలని వక్రీకరించి, కొన్నిటిని ధిక్కరించి, ఒక రాజకీయ కుట్రతోనే ఈ సర్ ప్రక్రియని, ఇతర వాటిని చేస్తున్నారు. అందుకే దీన్ని దేశంలో ఈ రోజున బీజేపీ ఎన్డీఏ పరిపాలనలో ఎన్నికల సంఘం వాళ్ళ చేతిలో ఒక పనిముట్టులాగా మారిపోయి ఇటువంటి పద్ధతుల్ని చేపట్టడం అనేది చాలా ముఖ్యం. ఈరోజు రాజ్యాంగం ప్రకారం 18 ఏళ్ళు నిండిన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించాల్సిన మౌలిక బాధ్యత ఎన్నికల సంఘాన్ని. ఆ ఎన్నికల సంఘం ఆ ప్రక్రియను చేపట్టేటట్టుగా కావలసినటువంటి చట్టాలని, నిబంధనల్ని రూపొందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. మరి ఇటువంటి తరుణంలో దీన్ని ఎక్కడో ఒక రాష్ట్రంలోనో లేకపోతే ఒక ప్రాంతంలోనో ఒక ఓటర్కి సంబంధించిన విషయంగానే దీన్ని చూడటానికి వీలేదు. దేశంలో సిఏఏ, ఎన్ఆర్సి, అలాగే మైనారిటీల మీద దాడులు, ఎన్నికల సంఘాన్ని నియమించడంలో మార్పులు, ఇవన్నీ చూసినప్పుడు ఈ సర్ అనేదాన్ని
విడిగా ఐసోలేటెడ్గా మనం చూడలేం. ఈ మొత్తం జరుగుతున్న కుట్రలో ఒక అంతర్భాగంగానే ఈ సర్ని కూడా మనం చూడాల్సి వస్తుంది. ఇప్పటికే అనేక మంది 10 రాష్ట్రాల్లో జరిగింది, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో జరిగింది. ఉత్తరప్రదేశ్లో 2 కోట్లకు పైగా సర్ ద్వారా ఓటు హక్కును కోల్పోయారు. 2002 ఓటర్ లిస్ట్ ఆధారంగా అని అన్నారు. అందులో మా ఇంటికి బిఎల్ఓలు వచ్చినప్పుడు ఆ లిస్టులో నా పేరు ఉంది. కానీ బాబురావు గారికి ఏ విధంగా నోటీస్ ఇచ్చారో నాకు కూడా అదే విధంగా నోటీస్ ఇచ్చారు. అనేక మంది ఓటర్లో జారిపోయే అవకాశం, 43 లక్షలు ఎప్పటికీ పోయారన్నారు. ఈ సంఖ్య పెరగడానికి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని నిదానంగా చక్కగా దేశంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఓట్లు తొలగించడం మూలంగా వచ్చిన ఏమీ లేదు. ఇప్పుడు ఏంటంటే దేశంలో పెద్ద గుణాత్మకమైన మార్పు కనపడతా ఉంది. జంతర్ మంతర్కి ముందు, జంతర్ మంతర్ తర్వాత అని స్పష్టంగా కనపడుతుంది. అంతకుముందు సుప్రీంకోర్టులు, పెద్ద పెద్ద న్యాయస్థానాలు మీ గురించి మేము ఆలోచించట్లా, మాకు టైం లేదు అన్నోళ్ళు మంచి మంచి తీర్పులు ఇస్తా ఉన్నారు, మంచి మంచి హై పవర్ కమిటీ వేస్తూ ఉన్నారు. ఇదంతా పారదర్శకత కనపడతా ఉంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.